హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ శనగపిండితో ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా మంచిగా శనగపిండి తీసుకొనేసి బాగా జల్లెడ పట్టుకోవాలా, ఉండలు లేకుండా పెట్టుకోవాలా. ఇట్లా ఫైన్ పౌడర్గా ఉండాలి. ఎలా అంటే మనము కలిపేటప్పుడు స్వీట్ చేసేటప్పుడు అది ఉండలు ఉండిపోతే లోపల పిండి అట్లే ఉంటుంది. సో తినేటప్పుడు మనకి పంట కిందకి చిక్కినప్పుడు ఒక అది తినేకి ఇష్టమైలేదు. సో ఇక్కడ 2 లోటాలు శనగపిండి తీసుకుంటాను. 1/4 లోటా షుగర్ పౌడరు, 3/4 లోటా నెయ్యి ప్లస్ నూనె 2 తీసుకుంటాను. నేను ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి దాంట్లో కొంచెం నీళ్ళు ఉండే, అందుకని స్టవ్ మీద పెట్టేస్తే హీట్ వేసి వెళ్ళిపోతుంది. లేదంటే నూనె ప్లస్ 2 వేసినామంటే చిట్లు ఇడుస్తుంది. సో 2 ఇట్లా వేసుకొని సిమ్లో పెట్టుకొని కాచుకోండి. చాలా అయిపోతే మళ్ళీ మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకునేసి చేసుకోండి దీన్ని. బిగినర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు. సో ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ శనగపిండిని వేస్తా ఉన్నాను. వేసి దాన్ని బాగా కలుపుకోవాలా. చూడండి, ఇక్కడ బొబ్బలు ఇడుస్తాను కదా, అట్లా రావాల. మళ్ళీ మేము చాలా కాంచుకున్నామంటే వేసిన తక్షణం కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఇట్లా బాగా తిప్పుకొని చూసుకొని సిమ్లో పెట్టుకొని చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళు ఇట్లా బాగా కలుపుకోండి నీట్గా. అది బాగా కలుపుతా ఇట్లా నూనె అంతా నూనె ప్లస్ నెయ్యి వేయముందు అది బాగా ఇడుచుకుంటుంది. అట్లా బాగా కలుపుతా అంటే పచ్చి వాసన పోతూ ఉంటుంది. మనకి ఘమ అనిస్తూ ఉంటుంది స్మెల్లో. నెయ్యి నేను వాడింది అయితే ఇది బొఫెలోది. ఎంత బాగుందంటే నెయ్యి స్మెల్లో బాబా ఇప్పుడే తినేద్దాం అనిపిస్తుంది దాన్ని, అంత బాగుంది. ఇట్లా కలుపుతా ఉండండి. నేను ఇక్కడ నీళ్ళు వేస్తూ ఉంటాను. నీళ్ళు ఎందుకు వేస్తానంటే అది ఉడికిందా లేదా అనేది తెలిసేదానికి. ఇట్లా నీళ్ళు ఉదిరిసిన తక్షణం చిట్లుతుంది. ఎంత బాగా చిట్లుతుందో చూడండి, సౌండ్ వస్తుంది నాకు. దాన్ని చెక్ చేస్తా ఉన్నాను నేను. బాగా ఇంకా కొంచెం ఉడకల్లా. చూడండి, ఇక్కడ ఉడుకుతా ఉంది. ఇప్పుడు షుగర్ పౌడర్ వేయండి. నేను 1 గ్లాస్ వేసుకోండి. నేను మా ఇంట్లో చాలా స్వీట్ తినలేదు కాబట్టి 1 గ్లాస్ వేసుకుంటాను. మీరు స్వీట్ తినాలైతే 1 గ్లాసు వేసుకోండి. వేసేసి బాగా కలుపుకోవాలా. ఇట్లా అవుతుంది. ఇట్లా అయ్యింది. ఇట్లా బాగా కలుపుతూ ఉండండి. ఎలాంటి ఉండలు ఏమన్నా ఉంటే మనము కలుపుతా అది బాగా ఇదైపోతుంది. సో దీనికి కావాలంటే కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకొని కూడా మీరు కలిపేసి ఒక 30 minutes పక్కన పెట్టేసి ఉండలు చేసుకోండి. నేను చూడండి ఇక్కడ ఉండలు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.